సో రాజు గారు ఇప్పుడు సమ్మర్ స్పెషల్ ఈ రోజు పాపడ్స్ చూపిస్తున్నారా? అవునండి. పుదీనా రైస్ పాపడ్స్. yes సో అంటే ఇక్కడ మనము అన్నంతో చేస్తాం. ఇది బియ్య పిండితో కాకపోతే మనకు ఆ పుదీనా ఫ్లేవర్ లో ఉంటాయి. పుదీనా ఫ్లేవర్ లో ఉంటుంది. అంటే చాలా రకాల ఫ్లేవర్స్ మనకు మార్కెట్ లో పాపడ్స్ దొరుకుతూ ఉన్నాయి. అవును. సో వాటిని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంటే కొంచెం టైం పడుతుంది. సో దాంట్లో ఏంటంటే కొంచెం ఈ మింట్ ఫ్లేవర్ ఒకటి. ఓకే ఓకే. అదే ఎందుకంటే ఈ వడియాలు అప్పడాలు అనేవి మనకి ఎలాగైనా చేసుకోవటం తొందరగా అయినా కొద్దిగా అవి డ్రై అవ్వడానికి టైం పడుతుంది. అవునండి. కాకపోతే ఇవన్నీ కూడా సమ్మర్ స్పెషల్ కాబట్టి ఈ రోజు మీరు మాకు పాపడ్స్ తయారీ విధానం చూపిస్తారు. ఓకే ఓకే అండి. మరి పుదీనా రైస్ పాపడ్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పుదీనా రైస్ పాపడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా పేస్ట్ 2 టీ స్పూన్లు, బియ్య పిండి 1 కప్పు, వంట సోడా చిటికెడు, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు తగినంత. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో దీనికి ప్రాసెస్ ఎలా మనం? సో ముందుగా బియ్య పిండి సో దీనికి బియ్య పిండి ఎలాంటి తీసుకోవాలి మనం? అంటే తడి బియ్యంతో పిండి చేసుకోవాలా లేకపోతే మామూలుగా స్టోర్ ఉన్న బియ్య పిండితో చేసుకోవచ్చా? స్టోర్ ఉన్న దాంతో కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే తడి బియ్యంతో కూడా చాలా మంది చేసుకుంటూ ఉంటారు. సో కొంచెం తడి చేసి ఆరబెట్టేసి పొడి కొట్టేసి దాన్ని మిక్స్ చేసుకోవాలి. సో ఎలా అయినా చేసుకోవచ్చు, అయితే దీంతో కానీ దాంతో కానీ. అవునండి. కొద్దిగా సోడా, ఓకే. సో వాటర్ ఇస్తారా? ఇప్పుడు ఆ పిండిని ఉడికించుకోవాలా మనం? వేడి నీటితో కలుపుకోవాలండి. ఓ ముద్దలా చేసుకోవాలి. ఓకే ఓకే. దీంట్లో పుదీనా పేస్ట్ అండి. సో ఆ వాటర్ లోనే పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. అవునండి. సో ఈవెన్ గా మనకు మిక్స్ స్ప్రెడ్ అవుతుంది. సో ఇందులో ఏమన్నా సాల్ట్ అది వేసారా రాజు గారు? పేస్ట్ లో ఏం వేసుకోలేదు మనం. పేస్ట్ లో ఏం వేయలేదు, డైరెక్ట్ గా పట్టేసాను. ఇప్పుడు యాడ్ చేసేస్తాను. ఓకే. సో పిండి వేస్తుంటారా? యా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. ఇప్పుడు దాన్ని ఏం చేసుకోవాలి మనం? దీన్ని మనం మళ్ళీ ఆవిరి మీద కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఉడికించాలా? అవునండి. గిన్నె ఇస్తారా? సో దీంట్లో ఆల్రెడీ నేను వాటర్ వేసి పెట్టేశాను. సో మనం లోపల పెట్టమా? లేదండి. సో ఈ గుడ్డ పైన పెట్టాను. సో ఆవిరికి ఉడుకుతుంది. జస్ట్ ఈ పైన పిండి పెట్టుకుంటాం. పెట్టేసి పైన పెట్టి మూత పెట్టేసి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో అలాంటి వాటిలో పెట్టుకోవచ్చా? పెట్టేసుకోవచ్చు. ముద్దలుగా చేసి అందులో పెట్టేసుకోవచ్చు అండి. సో ఏదైనా అది ఆవిరి మీద ఉడికించాలి. అవునండి. ఆ ముద్దని. ఓకే ఓకే. సో లేదా కుక్కర్ లాంటి వాటిల్లోనైనా ఒక బౌల్ కింద పెట్టేసేసి ఎట్లయినా ఉడికించేసుకోవచ్చు కదా? అవునండి. సో కొంచెం ఇలా ఫ్లాట్ చేసి. ఇప్పుడు ఎందుకు రాజు గారు దీన్ని అంటే ఇలా ఉడికించడం? అలా బాగా వస్తుంది మనకు. ఇప్పుడు ఈ పిండితో మనం డైరెక్ట్ చేసుకుంటే రాదండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టాలా? సో ఇప్పుడు ఇది స్టీమ్ మీద కుక్ అయితే మనకి నెక్స్ట్ పాపడ్స్ చేసుకోవాలి. దాని తర్వాత మనం అంటే కొంచెం మళ్ళీ బాగా మర్దన చేయాలి. ఓహో, మళ్ళీ పాపడ్లో కంపల్సరీ అండి. అది ఎక్కువ అంటే ఎంత ఎక్కువగా చేస్తే మనకు అంత మంచిగా బాగా వస్తుంది మనం అంటే నొక్కేది. ఓకే ఓకే. సో ఇప్పుడైతే మనకి ఇది ఉడకాలి కదా? చూద్దామా రాజు గారు? ఓకే అండి. ఇది మనకి ఇడ్లీలా అయింది, అంతే అవ్వాలా? ఆవిరి కుడుములు కనుక మనం ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలన్నమాట వీటిని. అదే ఆ పిండిని. అంతేనా? సో ఇది కొంచెం మనకు చల్లారాలి కొద్దిగా. సో దీన్ని బాగా మనం ప్రెస్ చేసుకోవాలి. అంటే ఇట్లా వేడి మీదగా ఉన్నప్పటి నుంచి ప్రెస్ చేస్తూ ఉండాలా లేకపోతే చల్లారాలి? అది చల్లారిన తర్వాత చేసుకోవచ్చు. అంటే కొంచెం గోరువెచ్చగానే ఉండాలి. సో మనం ఒత్తుకునేప్పుడు కూడా కొంచెం గోరువెచ్చగా ఉండగానే చేసుకోవాలి. సో ఇప్పుడు అంటే అది కొంచెం ఆరనిద్దామా లేకపోతే మీరు అలా దాన్ని చేస్తూ ఉంటానండి. ఓకే ఓకే. సో చేతికి కొంచెం నూనె పెట్టేసుకుని సో
సో కొంచెం జిగురు అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది, అంటే మనం ఎక్కువ ఇలా మర్దన చేయడం వల్ల సో ఆ స్టిక్కినెస్ అనేది కొంచెం పెరుగుతుంది. ఓ అంటే అవి విరిగిపోకుండా అట్లా మనకి మంచి షేప్ లో అలా రావడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఎస్. పొడిపిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇవి అంటే చాలా పల్చగా ఉంటాయి కదా రాజు గారు. ఎస్ అండి. అంటే అఫ్ కోర్స్ ఎండిన తర్వాత ఇంకేదైనా కూడా ఇంకొంచెం లైట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చేసుకునేటప్పుడు ఎంత మందంలో చేసుకోవాలి దీన్ని? అంటే మనకి చేస్తూ ఉంటే చెప్తే కూడా వాళ్ళ అంటే కొంచెం అర్థం కాదు. మామూలుగా మనం వాడుతూ ఉంటాం కదా అప్పుడు, అంతే. సో అదే సైజ్ సరిపోతుందండి. సో ఆరిన తర్వాత కూడా అంటే ఒక మనకి పూరి థిక్నెస్ లేకపోతే పూరి కంటే కూడా ఇంకా మరి చాలా పల్చగా రావాలి. ఇంకా పల్చగా. అదే ఎందుకంటే కొంచెం ఆ డౌట్ ఉంటుంది కదా, అంటే ఎండేటప్పటికి అది కొద్ది కొద్దిగా ష్రంక్ అవుతూ ఉంటుంది కదా ఏదైనా. అవునండి. పల్చగా చేసుకుని సో ఇక్కడ నేను కట్టర్తో మనకు కావాల్సిన షేప్లో కట్ చేస్తున్నాను. చిన్న సైజ్ రింగ్ లేదా మనకి ఏదైనా బాటిల్ క్యాప్ ఉన్నా సరిపోతుంది. బాటిల్ ఆర్ బౌల్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, వాటితోనే. సో రాజుగారు ఇప్పుడు మనం ఇలా చేసుకున్నవి డైరెక్ట్ గా డీప్ ఫ్రై చేసేసుకుంటే ఏమవుతుంది? మామూలుగా మనకు చెక్కలు చేస్తాం కదా, సో అలా వచ్చేస్తాయి. ఓ పుదీనా రైస్ చెక్కలు ఒక రకంగా అలాంటివి కూడా బాగానే ఉంటాయేమో కదా కొన్ని చేసి పెట్టుకోవడానికి. నైస్ రాజు గారు. సో ఇప్పుడు ఇది మనం ఎండబెట్టుకుంటే దీని మీద ఇంకోటి ఏదైనా పల్చటి బట్ట కప్పి పెట్టుకోవాలి. అప్పుడు ముడుచుకోకుండా ఆ రౌండ్ షేప్ అనేది పెద్దది కావాలా? ఓకే. సో ఇలా మనకు కావాల్సినవి. ఓకే. సో ఇది కొంచెం వేడిగా ఉండేట్టుగానే చూసుకోవాలి, గోరువెచ్చగా. సో కొంచెం కొంచెం మనం దీని మీద పెట్టేసాం కదా, కొంచెం కొంచెం ఆ ముద్దలు తీసేసుకుంటే వాటర్ కింద వేడిగా ఉంటుంది. సో లైట్ గా దానికి ఆవిరి తగులుతూ ఉంటుంది కాబట్టి వేడిగా ఉంటుంది. ఇప్పుడు మనము ఏం చేద్దాం వాటిని? నేను ముందుగానే కొన్ని చేసి పెట్టాను. ఓకే, డ్రైగా కూడా అయిపోయి ఉన్నాయి. సో ఇవి మనం ఫ్రై చేసేస్తున్నాం. ఓకే. సో ఇదంతా పుదీనా లీవ్స్. ఎస్ అండి. చాలా ఇది చాలా పల్చగా అయింది, అంటే ఎండిన తర్వాత మనకు అలా వచ్చేస్తుంది. ఓకే. సో అప్పడాలు అవి వేయించుకోవడానికి ఆయిల్ పెట్టేసుకున్నాం. ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో 3 లీటర్ జార్ మార్కెట్లో రిలీజ్ చేశారు. సో డీప్ ఫ్రైస్ చేసుకున్నా మనకి ఆయిల్ ఎక్కువ అంటుకోదు, అంటే లైట్గా ఉంటుంది. అండ్ నార్మల్ వంటలకు కూడా కొంచెం ఆయిల్తో ఎక్కువ వంట చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇది వేడవుతూ ఉంటుంది. సో ఈలోగానే కారం చేసేస్తాం. ఓకే రాజు గారు. సో మామిడికాయ తీసుకున్నాను, హాఫ్, అంటే కొంచెం ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి కొంచెం మనం పెట్టేసుకోవచ్చు. సో ఫ్లవర్ వేస్తున్నాను. ఓకే. సో ఆర్కిడ్ ఫ్లవర్ వేస్తున్నాను. బార్డర్ వేస్తున్నాను. సో కొంచెం పీచు తక్కువ ఉన్న మామిడికాయ అయితే మనకి బెటర్ ఏమో కదా. అవునండి. అంటే పీచు ఎక్కువ ఉన్నదైతే మనకి సరిగ్గా షేప్ అనేది రాదు కొంచెం. అవును, ఎందుకంటే ఆ టెంక కూడా మళ్ళీ తగులుతూ ఉంటుంది. సో వీటికి కూడా ఇలా బార్డర్ లైన్ వేస్తున్నాను. ఓకే. సో మనం పెటల్ వేసుకుని దానికి ఒక్కొక్క బార్డర్ లైన్ వేసుకోవాలా? ఎస్ అండి. ఓకే, దీని దగ్గర కూడా ఇంకొక పెటల్. ఓకే. సో మామిడికాయది కూడా మనకు కొంచెం హార్డ్గానే ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు సైడ్లో ఉన్న స్కిన్ తీసేస్తున్నాను.
ఓకే, సో ఆ బాటిల్ అనేది మనకి ఎలివేట్ అవుతుంది. యా, సో ఇలా ఫ్లవర్స్ చేసేసుకోవచ్చు. బాగుంది రాజు గారు, చక్కగా గ్రీన్ అవుట్లైన్ అనేది బాగా ఇట్లా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇంకా వేసేద్దామా? ఓకే, సో రాజు గారు ఇవి ఇలా ఆయిల్లో కాకుండా డైరెక్ట్గా ఫ్లేమ్ మీద కూడా కాల్చుకోవచ్చా? చేసుకోవచ్చు అండి. ఓ నైస్. ఇప్పుడు మనకి ఏమిటో టమాటా అప్పడాలని అవి ఇవి చాలా వస్తున్నాయి కదా. అవునండి. సో వాటిల్లో చక్కగా ఇవి కూడా మనము యాడ్ చేసేసుకోవచ్చు. మనకు కావాల్సింది ఏదైనా మనం ఆ పిండిలో యాడ్ చేసుకొని చేసేసుకోవడం. ఓకే, సో చూసారు కదండి, మరి పాపడ్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు పుదీనా రైస్ పాపడ్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పుదీనా రైస్ పాపడ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో బియ్యం పిండి, వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి పుదీనా పేస్ట్, ఉప్పు వేసి మరగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న బియ్యం పిండి వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ఆపై దీన్ని ఒక గిన్నెలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. తర్వాత దీన్ని బాగా కలిపి కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను పీటపై ఒత్తుకొని కావాల్సిన ఆకారంలో కట్ చేసి ఎండబెట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పుదీనా రైస్ పాపడ్ రెడీ.